ఈరోజు విషయానికి వస్తే కిడ్నీ స్టోన్. ఈ కిడ్నీ స్టోన్ వచ్చింది అంటే మూత్రపిండాలలో రాళ్ళు చేరుకుంటాయి. ఈ రాళ్ళు చేరిన తర్వాత మూత్రం జారాలన్నా జారక బొట్లు బొట్లుగా పడుతూ ఈ యొక్క ఈ భాగంలో పొత్తు కడుపు భాగంలో చాలా విపరీతమైన నొప్పితో వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ నొప్పికి ఆధునిక పద్ధతుల్లో పోయినట్లయితే ఆపరేషన్ అని చేస్తూ ఉన్నారు, రాళ్ళు తీసి చూపిస్తున్నారు. తిరగా రావడం, బాధించడము, వేల రూపాయలు ఎతకపోయినా హాస్పిటల్లో ఖర్చు పెట్టిన సమస్య తీరక కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఖర్చులు పెట్టాలన్నా వాళ్ళకు పాపము ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడే వాళ్ళకు చక్కటి వైద్యాన్ని మీకు నేను తెలియజేయడానికి ముందుకు వచ్చాను. దానికి కావాల్సింది మన పల్లెటూరుల్లో మన దీంట్లో ఉన్నటువంటి రణపాల. ఈ యొక్క రణపాల తీసుకొని వచ్చి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి 3 మిరియాలు 3 వెల్లుల్లిపాయలు 3 వేసి చక్కగా నూరి ఆ రసాన్ని పిండుకొని ఒక 50 ml సేవించినట్లయితే ప్రతిరోజు ఉదయము పడకడుపున ఏమి తినకముందే సేవించాల. ఇలా ప్రతిరోజు సేవిస్తూ వచ్చారంటే కొంతకాలానికి కనీసం 15 రోజుల నుంచి కొంతమందికి 20-21 రోజుల్లో తగ్గుతుంది. ఇన్ని చేసినా కొంతమందికి దొరక్క చేసి కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు, చాలా రోజులు సేవించరు. ఇది కనీసం 21 రోజుల నుంచి సేవించాల, కొంతమందికి నెల వరకు కూడా సేవించాల్సి వస్తుంది. కానీ సేవించలేనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆపరేషన్లు చేసుకుంటూ ఉంటారు. అయినా వాళ్ళకు ఆ యొక్క సమస్య నుంచి విముక్తి జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు మనకు ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ చూడండి, పెట్లుప్పు. చూసారంటే ఇది పెట్లుప్పు అంటాం, తెల్లగా మన కర్పూరం లాగానే ఉంటుంది పెట్లుప్పు. మరొక పదార్థము ఇక్కడ మీరు చూడండి, చక్కగా దీన్నే వెల్లిగారము అంటారు. వెల్లిగారము ఇది కూడా తెల్లగానే ఉంటాయి, అన్నీ తెల్లగానే ఉండేటివి. వెల్లిగారం ఇది బంగారు దీంట్లో కూడా వాడతారు, బంగారు ఆచార్యులు కూడా వాడుతూ ఉంటారు. వెల్లిగారము. మరొక పదార్థము ఇక్కడ మీరు చూసినట్టయితే పట్టికారం అంట. ఈ పట్టికను చక్కగా తీసుకొని వచ్చి ఈ మూడింటిని చక్కగా తనిగా భస్మం చేసుకోవాలి. దీన్ని కలమంద కుమారి అని చెప్పి ఈ కాండం అంటే కింద వేరులాగా పోయింటుంది చూడు, ఆ దుంప రసంలో తీసి బాగా నూరి పిడకలు వేసి ఇక్కడ నేను కాల్చి చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా చక్కగా కాల్చి భస్మం చేసుకోండి. ఆ భస్మాన్ని ఉదయం లేవగానే మీరు ఏం చేయాలంటే కొబ్బరి బోండాలో చక్కగా ఈ కొబ్బరి బోండా తీసుకొని ఈ కొబ్బరి బోండాలకి ఈ చూర్ణం, ఈ 3 ప్రక్రియలతో తయారు చేసినటువంటి తని చూర్ణాన్ని సమభాగాల్లో కలిపి దీంట్లోకి అబ్బరక సింధూరము, ఇది బాగా పేల్చాల, లేదంటే పని చేయదు. బాగా ప్రక్రియగా చేసిన తర్వాత పిడకలు వేసి భూమిలో పుటం వేసి సింధూరం తయారు చేసిన తర్వాత మాత్రమే వాడాలా. ఈ యొక్క కొబ్బరి బోండా తెచ్చి ఓపెన్ చేసి దీంట్లో ఉన్నటువంటి చూర్ణాన్ని 2 గ్రాములు మోతాదుగా దీంట్లో వేసి ప్రతిరోజు ఉదయము పడగడుపున ఏమీ తినక ముందు చక్కగా మీరు 2 సేవిస్తూ వచ్చారంటే ఎంతో దీర్ఘరోగంగా ఉన్నటువంటి కిడ్నీ స్టోన్ ఏ సైజులో ఉన్నా తప్పనిసరిగా కరిగిపోతాయి. మళ్ళీ మీరు స్కానింగ్ చేసుకున్నా ఎక్స్రే చేసినా మీరు ఏమి చూసినా కూడా దాంట్లో మీకు ఈ స్టోన్స్ కనపడవు. ఇలా ప్రతిరోజు కూడా మీరు క్రమం తప్పకుండా కనీస పక్షమున 21 రోజు, మ్యాక్సిమం సైజును బట్టి ఉంటుంది, వారం రోజుల నుంచి 21 రోజు వరకు. సైజు పెద్దగా పోతే 21 రోజు, చిన్న సైజుగా ఉంటే 7 రోజులు మాత్రమే ఇది వాడాల్సి ఉంటుంది.